కష్టపడకుండా వచ్చే ధనానికి కొంతమంది ఎప్పుడూ దాసోహమే. పాపం అప్పుడు వాళ్ళకి తెలీదు. ఆ ధనం ఆ క్షణం వెలకట్టలేని సంతోషాన్ని ఇచ్చినా ఆ తరువాత ఇచ్చే కష్టాలు మరింత దారుణంగా ఉంటాయని, అవి జీవితాన్ని నాశనం చేస్తాయని. ఇప్పుడు సూర్యంకి అర్థం కావడం లేదు. ప్రేమతో, ఇష్టంతో, అభిమానంతో, స్నేహంతో ఏదైనా సాధించవచ్చు, కానీ స్వార్థంతో సాధించడం సాధ్యం కాదు అని. ఈ సత్యాన్ని తన తల్లి పేదింటి తులసమ్మని చంపిన తరువాత కాని సూర్యంకి అర్థం కాలేదు. ఇక మన పేదింటి తులసమ్మ కథలోకి వెళితే, కవిత తన కొడుకు దినేష్ పీక మీద కత్తి పెట్టి అత్తయ్య తులసమ్మని మాయా మట్టి పాత్ర కోసం బెదిరిస్తూ, ఎలాంటి ఆలోచన చెయ్యకండత్తయ్యా, మీ వంశానికి వారసుడు వీడే. ఆ మాయా మట్టి పాత్ర కోసం మనవణ్ణి చంపుకుంటావా అని కవిత అంటుంటే తులసమ్మ బాధగా కన్నీళ్లు పెడుతూ, వద్దు కోడలా, నా ముద్దుల మనవడిని ఏం చెయ్యొద్దు. మీకు కావలసిన మట్టి పాత్ర ఈ ఇంట్లో లేదమ్మా. ఇంట్లో లేదని అర్థమవుతూనే ఉందమ్మా. మరెక్కడుంది ఆ మాయా మట్టి పాత్ర? చెప్పమ్మా, ఎక్కడ దాచిపెట్టావు? అక్కడికి ఎలా వెళ్ళాలి? ఎలా బయటకు తీయాలి? చెప్పమ్మా. చెప్పకు నానమ్మా. మాయా మట్టి పాత్ర కోసం మంచి మనసు, మమత పంచిన నిన్ను, రేపటి తరానికి ఆదర్శంగా ఉండాల్సిన నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారంటే, ఆ మాయా మట్టి పాత్ర చేతికి రాగానే మనల్ని నిజంగానే చంపేస్తారు. జీవితంలో అన్నీ చూశాను మనవడా, ఇప్పుడు నీ చావును కూడా చూడలేను. కోడలా, మనవడిని వదిలిపెట్టు. ఆ మాయా మట్టి పాత్ర ఎక్కడుందో నేను చెప్తాను. అత్తయ్య, తమరు చెబితేనే కత్తి తీస్తాను. కొడుకు పీక మీద నుంచి కత్తి తీ కవిత. అమ్మ చెప్తుంది కదా, మా అమ్మ ఒక మాటంటే మాటే చెప్తుందిలే అని సూర్యం అనగానే కవిత దినేష్ పీక మీద నుంచి పెట్టిన కత్తిని తీసేస్తుంది. చాలా సంతోషం బాబు. ఈ ఒక్క విషయంలో మీ అమ్మని బాగా అర్థం చేసుకున్నావు. ఆ మట్టి పాత్ర ప్రసాద్ బండిలోనే ఉంది బాబు అని తులసమ్మ చెప్పగానే, ఏమయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళు, ఆ ప్రసాద్ బండిని అడ్డుకో. అతని బండిలో ఉన్న మాయ మట్టి పాత్రని తీసుకురావయ్యా, వెళ్ళు. కవిత, నేను ఆలోచిస్తున్నది వెళ్ళడం గురించి కాదే. వెళ్ళడం గురించి కాదా? మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? మనం వెళ్ళడిగితే ఆ ప్రసాద్ ఎలాగో మట్టి పాత్రని అంత సులభంగా ఇవ్వడే. పైగా అతనికి అమ్మ అంటే చాలా ఇష్టం. అతనిగా మనకు ఆ మట్టి పాత్ర ఇవ్వాలంటే అని సూర్యం, కవిత మంచానికి కట్టేసిన తులసమ్మని చూస్తారు. తులసమ్మకి కొడుకు, కోడల చూపులు అర్థమయ్యాయి. కాని అక్కడ తమ కొడుకు దినేష్ లేడని నిజాన్ని సూర్యం దంపతులు గమనించలేదు. బాబు సూర్యం, ఎప్పుడైతే నువ్వు నా మీద చెయ్యి చేసుకున్నావో అప్పుడే నేను మానసికంగా చనిపోయాను. ఇప్పుడు ప్రాణం లేని శరీరం మాత్రమే మిగిలింది. నన్ను చంపితే ప్రసాద్ ఖచ్చితంగా వస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. మరింకా ఆలస్యం దీనికండి. మన కొడుకు దినేష్ ఎక్కడ కవిత? ఏముంది, ఇంట్లో నుంచి పారిపోయి ఉంటాడు. ఆ ప్రసాద్ దగ్గరికెళ్ళి మనం ఇక్కడ చేస్తుంది మొత్తం చెప్పి తీసుకొస్తాడండి. అప్పటికి అత్తయ్య గారి ఊపిరి అనంతలోకంలో కలిసిపోతుంది. అత్తయ్య గారి కోరిక ప్రసాద్ తలకొరివి పెట్టడం. అది ప్రసాద్ చేయాలంటే మనకు మాయమట్టి పాత్ర ఇవ్వాలి. ఏమంటారు? బాగా చెప్పావు కవిత. ఇది చాలా తప్పు కోడలా. మనం పిల్లలకి బంధాల విలువల గురించి, అనుబంధాలు, ఆప్యాయతల గురించి గొప్పగా చెప్పాలమ్మా. చుట్టాలను, బంధువులను పరిచయం చేసి అందరితో కలిసివెలిసి ఉండడంలో ఉన్న ఆనందం గురించి చెప్పాలి. కానీ మీరు నా మనవడికి అనుబంధాలు నాశనం గురించి చెబుతున్నారు. నా కొడుకు ఈరోజు నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నాడు. రేపు నీ కొడుకు, మా కొడుకు సంగతి మేం చూసుకుంటాంలే అత్తయ్యా అని సూర్యం, కవిత మంచానికి కట్టేసిన తులసమ్మ దగ్గరికి వచ్చారు. అడవిలో దినేష్ పరిగెత్తుతూ ఉంటాడు. ప్రసాదేమో బండిలో ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. కొంత సమయం తర్వాత దినేష్ ప్రసాద్ బండికి ఎదురుగా వచ్చాడు. దినేష్ని చూసి ప్రసాద్ బండి దిగి దినేష్ని దగ్గరికి తీసుకున్నాడు. దినేష్ ఏమో ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పాడు. ప్రసాద్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎడ్ల బండిలో దినేష్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే సూర్యం, కవిత చనిపోయిన తులసమ్మ శవాన్ని ఇంటి బయట మంచంలో పడుకోబెట్టేశారు. తల దగ్గర దీపం పెట్టారు. తులసమ్మ చనిపోయిన విషయం తెలిసి ఊరు వాళ్ళు వచ్చారు. సూర్యం, కవిత దొంగ ఏడుపు ముఖాలు పెట్టారు. ప్రసాద్ దినేష్ను చూసి
సూర్యం కవిత సంతోషపడ్డారు. ప్రసాద్ తులసమ్మ కాళ్ళు పట్టుకొని, అమ్మా, నీ చావుకి ఒక విధంగా నేనే కారణం. ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా పేరు తెచ్చుకుంటున్న నీ దగ్గరికి నేను తిరిగి రాకుండా ఉండుంటే ఇంత ఘోరం జరిగేది కాదమ్మా. నన్ను మన్నించమ్మా. బాధపడుకు తమ్ముడు. అమ్మ చనిపోయే చివరి క్షణం వరకు నీ గురించి పరితపించింది. నిన్నే తలకరువు పెట్టమని చెప్పిందిరా అని చెప్పిన సూర్యాన్ని కోపంగా చూశాడు ప్రసాద్. ఆ చూపులకు సూర్యం, కవిత భయపడినా ధైర్యం తెచ్చుకొని, తమ్ముడు, మన ఇంట్లోకి వెళ్దాం పదా, అమ్మ అంత్యక్రియల గురించి అని అంటూ ఉండగా ప్రసాద్ కల్పించుకొని, ఇక్కడే మాట్లాడుకుందామనయ్యా. అందరి ముందు ఎందుకురా తమ్ముడు? అమ్మ ఆఖరి కోరిక నువ్వు తీర్చాలంటే ఇంట్లోకి పదా, మనం ఇంట్లో మాట్లాడుకోవడమే మంచిది అని ప్రసాద్ను తీసుకుని సూర్యం, కవిత ఇద్దరూ ఇంట్లోకెళ్లారు. ఇంట్లో ముగ్గురు వాదించుకుంటూ ఉంటారు. తులసమ్మ దగ్గర మనవడు దినేష్ నిలబడి బాధగా, లే నాన్నమ్మ, ప్రసాద్ బాబాయ్ నీ నాన్న అమ్మ ఇంట్లోకి తీసుకెళ్లి గొడవ పడుతున్నారు, లే నాన్నమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో మాత్రం సూర్యం, కవిత, ప్రసాద్ వాదించుకుంటూ ఉంటారు. ఇలా చూడు తమ్ముడు, నువ్వు అమ్మకి తలకొరివి పెట్టాలంటే అమ్మ నీకిచ్చిన మాయామట్టి పాత్రని నాకివ్వు. నేను నీ దారికి అడురాను. ఆ అంత్యక్రియలు ఎలా చేస్తావన్నది నీ ఇష్టం. అసలు చేస్తావా లేదా అన్నది కూడా నీ ఇష్టమే. ఆలోచించుకునే సమయం మాత్రం లేదు తమ్ముడు. సరే అన్నయ్య, మట్టి పాత్రని నీకిచ్చి అమ్మకి తలకొరివి పెడతాను అని దండం పెట్టుకుని తులసమ్మని తలుచుకుంటాడు. గాలిలో మెరుస్తూ ఒక మట్టి పాత్ర ప్రత్యక్షమవుతుంది. ఆ మట్టి పాత్రను చూసి సూర్యం, కవిత చాలా సంతోషపడిపోతారు. అన్నయ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆశ ఉంటే మంచిది, అత్యాశ అంటేనే ప్రమాదకరం. అమ్మ అంత్యక్రియలయ్యాక నీ కోరికేమిటో చెప్పు, అప్పుడు నీకు ఈ మాయ మట్టి పాత్ర ఇస్తుంది. సరే తమ్ముడు అని చెప్పగానే ప్రసాద్ తులసమ్మ శవం దగ్గరకొచ్చాడు. ఏడుస్తున్న దినేష్ ని దగ్గరికి తీసుకున్నారు. సమయం అలా గడిచిపోతూనే ఉంటుంది. ప్రసాద్ భార్య పద్మ, చెల్లి అలివేణి కూడా వచ్చారు. ఊరి వాళ్ళు పాడి సిద్ధం చేశారు. తులసమ్మ శవాన్ని ఆ పాడి మీద పెట్టుకుని నలుగురు మోసుకుంటూ వెళ్తున్నారు. సూర్యం, కవిత మాత్రం ఇంట్లోనే ఉన్నారు. ప్రయత్నం చేద్దామా కవిత? కొంచెం ఓపిక పట్టండి, అక్కడ అత్తయ్యకి తలకొరివి పెట్టాడో తెలియదు కదా, అందుకే కొంచెం ఓపిక పట్టండి. అందుకే మనం కూడా పోదామని చెప్పాను కవిత, కాని నువ్వే వినిపించుకోలేదు. ఇలా ఎంతసేపు ఉందని చెప్పు అని ఇద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ శ్మశానంలో ప్రసాద్, దినేష్ కట్టెల మీద పడుకోబెట్టిన తులసమ్మని చివరి చూపు చూస్తూ ఏడుస్తూ ఉంటారు. పెద్దవా, మళ్ళీ జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నీకు కొడుకుగా పుడతాను. నానమ్మ, నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతున్నావు కదా, ఇక నేనెవరితో ఉండాలి నానమ్మ, ఎక్కడ ఉండాలి నానమ్మ అని ఏడుస్తూ ఉంటే చూస్తున్న ఊరి వాళ్ళకి కూడా కన్నీళ్లు ఆగటం లేదు. సొంత కొడుకు సూర్యం అక్కడికి రాకపోవడంతో ఊరంతా అతన్ని తిడుతున్నారు. కట్టెల మీద పడుకున్న తులసమ్మను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి. తులసమ్మ వాటి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడిన సన్నివేశాన్ని తలుచుకున్నాయి. ప్రసాద్ అతి కష్టం మీద తులసమ్మ లేదని బాధ దిగమింగుతూ తల కొరివి పెట్టాడు. తులసమ్మ శరీరం కట్టెలతో కలిసి కాలిపోతోంది. ప్రసాద్ ఏడుస్తున్న దినేష్ను, పద్మని, అలివేణిని తీసుకుని ఎడ్లబండిలో అక్కడి నుంచి తన ఊరి వైపు వెళ్తూ ఉంటాడు. ఇంట్లో ఓ మాయ మట్టి పాత్ర, నేను ఒకే ఒక కోరిక కోరుకుంటున్నా, అది మాత్రం తీర్చు. ఇక అంతకు మించి నిన్ను ఏమి కోరను అని సూర్యం చెప్పగానే మట్టి పాత్ర మాయమైపోతుంది. అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమవుతుంది. కోపంగా, మూర్ఖుడా, నా భక్తురాలు, నీ కన్న తల్లి పేదింటి తులసమ్మని చంపిందే కాక కొడుకుగా నువ్వు దగ్గరుండి చేయాల్సిన పనులు చెయ్యకుండా అత్యాశతో లెక్కలేని ధన సంపదని కోరాలనే ఆశతో ఉన్నావా? నేను నిన్ను శపిస్తున్నాను. నీకు ధనం కనిపిస్తుంది, కానీ తీసుకోలేవు. ఆకలవుతుంది, కానీ తినలేవు. దాహం అవుతుంది, కానీ నీళ్లు తాగలేవు. చనిపోవాలని అనుకుంటావు, కాని గాయాలతో బతుకుతూనే ఉంటావు. అన్ని అబద్ధాలే అనుభవిస్తూ అటు చావలేక ఇటు బతకలేక నీ జీవితం అనుభవిస్తావు అని చెప్తూ ఉంటే సూర్యముఖం వాడిపోయింది. కవిత, తులసమ్మకి బదులు మీ అమ్ముంటే ఇలాగే చేసేదనివా? చెప్పు అని దేవతడగ్గానే
కవిత తలదించుకుంటుంది. పేదింటి తులసమ్మను చంపిన పాపం వాళ్ళను ఇలా వెంటాడుతూ బిచ్చగాళ్ళని చేసేసింది. తులసమ్మ స్ఫూర్తితో ప్రసాద్ తులసమ్మ పేరున ఆకలంటూ వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తూ ఉంటాడు. చోటా మ్యాజిక్ టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతకాలం మీరు అభిమానించిన పేదింటి తులసమ్మ ఇప్పుడు మీ ముందుకు పూర్తి కథనంతో వస్తోంది. మీ అభిమానం ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి. బలభద్రపురం అనే గ్రామంలో సూర్యకాంతం అనే ఆమె ఉండేది. ఆమెకు ఒక్కడే కొడుకు వెంకన్న. వెంకన్న పుట్టిన 5 సంవత్సరాలకే భర్త పొలంలో పాముకాటుకు గురై మరణిస్తే ఉన్న ఎకరం పొలంలో కాయగూరలు పండించుకుంటూ మిగతా సమయంలో పెళ్లిళ్లకు పేరంటాలకు వంటలు చేస్తూ మగాడిలా కష్టపడి సంసారాన్ని నెట్టుకొస్తూ కొడుకును పెద్ద చేసింది. ఇప్పుడు వెంకన్నకు 20 సంవత్సరాలు. తల్లి ఇంట్లోనే లడ్డూలు, మైసూర్పాకులు, జిలేబీల్లాంటి తీపి పదార్థాలు చేస్తే వాటిని పక్క ఊర్లోని దుకాణాలకు వేసి వస్తూ ఉంటాడు వెంకన్న. రోజు పొద్దునే తట్టలో తినుబండారాలన్నీ పెట్టుకుని నడుచుకుంటూ ఒక్కో రోజు ఒక్కో ఊరు వెళ్లి దుకాణాలకు వేసి వస్తుంటాడు. అయితే ఇక్కడ సూర్యకాంతం గురించి కొంచెం చెప్పుకోవాలి. సూర్యకాంతంది పైకి కనిపించేంత మంచి గుణం కాదు. ఇరుగు పొరుగు వాళ్ళ కుటుంబ సమస్యల్లోకి తలదూర్చి వాళ్ళ గొడవలు మరింత పెరిగేలా సలహాలు ఇస్తుంది. ఒకసారి పక్కింటి పార్వతమ్మ తన మాట తన కోడలు వినడం లేదని చెప్తే ఏకంగా విషం పెట్టి చంపి మరో కోడల్ని తెచ్చుకోమని సలహా ఇచ్చింది. పాపం పిచ్చి పార్వతమ్మ సూర్యకాంతం సలహా విని నిజంగానే కోడల్ని విషం పెట్టి చంపేసింది. ఆ తర్వాత ఆ కోడలు దెయ్యమై తిరుగుతుందని అందరూ అనుకుంటారు. అది ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు. ఒకరోజు వ్యాపారం కోసం బయలుదేరుతున్న కొడుకు వెంకన్నను చూసి సూర్యకాంతం ఇలా అంది. ఒరే నాయనా వెంకన్న, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దామనుకుంటున్నానురా. నీ ఇష్టమమ్మా. నీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా? నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. అది కాదురా, నీకు పెళ్ళయి కోడలు ఇంటికి వస్తే నాకు వంటల్లోనూ ఇంటి పనుల్లోనూ సాయంగా ఉంటుందని నా బాధ. నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను, మంచి అమ్మాయి ఉంటే చూడమని. అబ్బా అమ్మా, ఆ విషయాలని నువ్వు చూసుకో. నువ్వు ఎవరి మెడలో తాళి కట్టమంటే వాళ్ల మెడలో తాళి కడతాను. నాకు సమయం మించిపోతున్నది. పంచదార్ల గ్రామం పోవాలి. అది అసలే అడవిదారి. వెళ్తున్నా అని వెంకన్న తినుబండారాల బుట్ట నెత్తిమీద పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరి హడావిడిగా అడవిదారి గుండా పంచదార్ల గ్రామానికి బయలుదేరి వెళ్లసాగాడు. అడవిదారిలో కొంత దూరం వెళ్లగానే ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు క్రింద ఎవరో ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని ఏడుస్తూ కనిపించింది. ఆమెను చూసి జాలిపడిన వెంకన్న తన తల మీద బుట్టను దించుకొని ఆమెను ఇలా అడిగాడు. ఎవరమ్మా నువ్వు? ఒంటరిగా ఈ సమయంలో ఈ అడవిలో ఏం చేస్తున్నావు? అనగానే ఆ స్త్రీ ఇలా అంది. ఏమయ్యా, నేను 40 సంవత్సరాల వయసు దానిలా కనబడుతున్నానా? అమ్మా అంటున్నావు. నా వయసు 18 సంవత్సరాలు. నా పేరు చంద్రకాంతం. కనబడ్డలే? కనపడింది గాని స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయం కదా, అందుకే అలా అన్నాను. మన్నించండి. కానీ మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు. ఏంటి మీ ప్రశ్న? నా బాధలో ఉండి నేను సరిగ్గా వినలేదు. ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు ఇలా కూర్చుని బాధపడుతున్నారు? ఒంటరిగా కాకుండా జంటగా బాధపడ్డానికి నాకెవరున్నారు? మీరు కూడా నాతో కలిసి బాధపడతారా? మీరెవరు? మీ బాధ ఏంటో తెలియకుండా నేనెలా బాధపడతాను? నాకు ముందు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఏమీ లేదు. నేను వ్యాపారం నిమిత్తం ప్రక్క ఊరు వెళ్తున్నాను. అనగానే చంద్రకాంతం వెంకన్న వ్యాపార నిమిత్తం పట్టుకెళ్తున్న తినుబండారాల బుట్ట వైపు చేయి చూపించి ఇలా అంది. మీరెందుకు నాకు అబద్ధం చెప్తున్నారు? మీరు తీసుకువచ్చిన బుట్ట నిండుగా తినుబండారాలున్నాయి. వాటిని నాకు పెట్టండి. ఆకలిగా ఉంది. అమ్మో, అవి నేను కూడా ముట్టుకోను. పక్క ఊరి దుకాణాలకు వాటిని అమ్మాలి. సరే, వాటిని అమ్మితే మీకు ఎంత వస్తుంది? సుమారుగా 500 రూపాయలు. సరే అయితే నేను దానికి రెట్టింపు ఇస్తాను. నాకివ్వండి అని చంద్రకాంతం మర్రి త్వరలో చేయి పెట్టి 1000 రూపాయలు తీసి వెంకన్నకు ఇచ్చింది. వెంకన్న ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు. అదేంటి, డబ్బు మర్రి చెట్టు త్వరలో నుండి తీశావు? ఇంతకీ నువ్వెవరు? నది పక్కూరు పాపన్నపాలెం. నాకు పెళ్లి జరగాక మా అత్త తాను చెప్పిన పనులన్నీ సరిగ్గా చేయడం లేదని, తన మాట వినడం లేదని నన్ను చంపేసిందే. ఏంటి, చంపేసిందా?
మీకు అలా వినబడిందా? మా అత్త నన్ను ఇంటి నుండి తరిమేసింది. పెళ్ళయ్యాక అత్తారిల్లే అన్నీ కదా ఆడపిల్లకి. అందుకే అమ్మగారింటికి కూడా వెళ్ళలేక ఇలా అడవిలోకి వచ్చి ఒంటరిగా ఏడుస్తున్నాను. ఈలోగా మీరొచ్చారు. ఉండండి, ఆకలేస్తుంది, తిన్నాక మాట్లాడుకుందాం అని చంద్రకాంతం తీపి తినుబండారాల బుట్ట దగ్గరకు తీసుకుని క్షణంలో అందులోని లడ్డూలు, మైసూరుపాకులు, జిలేబీలు అన్నీ తినేసింది. అది చూసి కంగారుగా నోరెళ్లబెట్టి వెంకన్న ఇలా అన్నాడు. అదేంటి, నువ్వు మనిషివా దెయ్యానివా? కనీసం నలుగురు మనుషులైనా 4 గంటలు తినాల్సిన తినుబండారాలు క్షణంలో తినేశావు. అనగానే తనను తాను పైనుండి క్రింది వరకు చూపిస్తూ చంద్రకాంతం ఇలా అంది. ఇంత అందంగా ఉన్న నన్ను దయ్యమంటావా? నీ మనసెలా ఒప్పింది అలా అనడానికి? నాకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా క్షణంలో తినేస్తాను. ఏమో, ఈ అడవి మధ్యలో ఒంటరిగా నువ్వు నీ వాలకం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నన్ను వదిలేయ్, వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని ఎక్కడ పట్టుకున్నాను? అయినా భయమెందుకు? నేను భంగపడిన అమ్మాయిని. ఏ దారి తెలియక ఇక్కడ కూర్చున్నాను. నన్ను మీతో తీసుకెళ్తారా? నేను వంటలన్నీ బాగా చేస్తాను. మీ అమ్మగారిని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళైన దానివి మళ్ళీ నీతో పెళ్ళా? అస్సలు కుదరదు. అనుకున్నాను, మీరిలా అంటారని అనుకున్నాను. నాకింకా పెళ్లి కాలేదు. ఇంట్లో వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చెయ్యాలని చూస్తుంటే నా నగలన్నీ తీసుకుని పారిపోయి వచ్చి ఏం చెయ్యాలో తెలియక ఇక్కడ కూర్చున్నాను. ఇంతలో మీరొచ్చారు. ఒక్క నిమిషం అని చంద్రకాంతం లేచి మళ్ళీ మర్రి చెట్టు త్వరలో చెయ్యి పెట్టి ఒక మూట తీసింది. వెంకన్నని చూస్తూ ఇలా అంది. ఇదిగో, ఇవన్నీ నా నగలు. పుట్టింటి నుండి తెచ్చుకున్నాను. చాలా ఖరీదైనవి. ఈ నగలు చూస్తే మీ అమ్మ ఖచ్చితంగా మన పెళ్లికి ఒప్పుకుంటుంది అని మూట విప్పి నగలు చూపిస్తూ చంద్రకాంతం ఇంకా ఇలా అంది. ముందు నువ్వు నన్ను మీ ఇంటికి పనమ్మాయిగా తీసుకెళ్ళు. తర్వాత మీ అమ్మని నేను దారిలో పెట్టుకుని నీకు పెళ్ళన్నవుతాను. ఏమంటావ్? ఏమంటాను? నువ్వు ఇంతగా విడమరిచి చెప్తుంటేనే నువ్వు నాకు నచ్చావు. ఇంటికి వెళ్ళాక మిగతా విషయాలని నువ్వే చూసుకోవాలి. వెంకన్న వంక అదోలా చూస్తూ చంద్రకాంతం ఇలా అంది. అందుకేగా మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమంది. తప్పకుండా అన్ని విషయాలు నేను చూసుకుంటాను. సరే, పద అన్నాడు. వెంకన్నతో పాటు ఇంటికి వచ్చిన అమ్మాయిని చూసి సూర్యకాంతం వెంకన్నని ఇలా అడిగింది. ఎవడ్రా ఈ అమ్మాయి నీ వెంట పెట్టుకుని వచ్చావు? ఈ అమ్మాయిది పక్క ఊరు పాపయ్యపాలెం. పేరు చంద్రకాంతం. నేను పట్టుకెళ్లిన సరుకంతా రెట్టింపు ధరకు అమ్మించింది. ఇదిగో 1000 రూపాయలు అని సూర్యకాంతంకు డబ్బులు ఇస్తూ ఇలా అన్నాడు. పాపం, ఈ అమ్మాయికి ఎవ్వరూ లేరట. నువ్వు రోజు చేసే వంటలన్నీ ఒంటి చేత్తో చేస్తుందట. పాపం, నువ్వు రోజు ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా, అందుకే నీకు సాయంగా ఉంటుందని తీసుకొచ్చాను అనగానే చంద్రకాంతం సూర్యకాంతంని చూసి దండం పెడుతూ ఇలా అంది. దండాలు అత్తమ్మా. పని మనిషిగా వచ్చిన దానివి అత్తమ్మ ఏంటే? అమ్మగారు అని పిలువు. రేపొద్దున నా పనితనం నచ్చి, నా మూట నచ్చి మీరు నన్ను మీ కొడుక్కి పెళ్ళంగా చేసుకున్నారనుకో, అప్పుడు అత్తమ్మే అవుతారు కదా. అదన్నమాట సంగతి. చంద్రకాంతం చేతిలో ఉన్న బంగారు నగల మూట వంక చూస్తూ సూర్యకాంతం ఇలా అంది. అవును, నీ చేతిలో మూటేంటి? అందులో ఏమున్నాయి? అవన్నీ రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అత్తమ్మా, సరేనా? సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఆ మూల గదిలో ఉండు. రేపటి నుండి మన పని మొదలెడదాం. తప్పకుండా నీ పని రేపటి నుండి మొదలు పెడతా. ఏమన్నావ్? ఏం లేదత్తమ్మా, అలాగే అన్నా అని గదిలోకి పోయింది చంద్రకాంతం. చంద్రకాంతం గదిలోకి వెళ్లిపోయిన తర్వాత కొడుకు వెంకన్నని చూస్తూ ఇలా అడిగింది సూర్యకాంతం. ఏరా నాయనా వెంకన్న, ఆ పిల్ల తెచ్చిన మూటలో ఏమున్నాయి? బోలెడన్ని నగలున్నాయమ్మా. ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. నువ్వేమంటావోనని భయపడి పని మనిషిని చెప్పాను. సరేలే, నువ్వు చెప్పేది నిజమైతే నేనే ఈ పిల్లతో మాట్లాడి కోడల్ని చేసుకుంటా అంది సూర్యకాంతం. ఆ రాత్రి అందరూ పడుకున్నాక చంద్రకాంతం పడుకున్న గదిలోకి వెళ్లి చంద్రకాంతం తెచ్చిన మూట విప్పి చూసింది సూర్యకాంతం. కళ్ళు చెదిరిపోయేలా బంగారు నగలు. వాటిని చూసి ఆనందంగా ఇలా అనుకుంది సూర్యకాంతం. అబ్బో, చాలా నగలున్నాయే. లక్షల ఖరీదు చేస్తాయి. ఈ పిల్లను వదలకుండా కోడల్ని చేసుకోవాలి. ఎలాగూ నన్ను
అత్తమ్మా అని పిలుస్తోన్నది కదా. అనుకుని ఆనందంగా పడుకున్న సూర్యకాంతం ఉదయాన్నే లేచి వంటగది వైపు వెళ్లేసరికి అక్కడ ఉన్న చంద్రకాంతం సూర్యకాంతం ముందు రోజు తయారు చేసిన లడ్డూలు, మైసూరుపాకులు, కజ్జికాయలు మొదలైన తినుబండారాలన్నీ బకాసురుల్లా దెయ్యం రూపంలో పూర్తిగా అరిగించేసింది. అది చూసిన సూర్యకాంతం గుండెలు బాదుకుంటూ కొడుకు వెంకన్న దగ్గరికి వెళ్లి ఇలా అంది. ఒరేయ్ వెంకన్న, నువ్వు నిన్న నీకూడా తీసుకొచ్చిన చంద్రకాంతం మనిషి కాదురా, దయ్యం. ఒక్క దెబ్బకే నేను తయారు చేసిన తీపి తినుబండారాలన్నీ నా కళ్ళ ముందే తినేసింది. ఒకసారి నువ్వు కూడా వచ్చి చూడు అంటూ వెంకన్నతో కలిసి వంట దగ్గరకు రాగానే చంద్రకాంతం తినేసిందనుకున్న తినుబండారాలన్నీ యథాతథంగా ఉన్నాయి. వాటిని చంద్రకాంతంను మార్చి మార్చి చూస్తున్న సూర్యకాంతంను చూసి చంద్రకాంతం ఇలా అడిగింది. అనగానే సూర్యకాంతంని చూసి అదోలా నవ్వుతూ చంద్రకాంతం ఇలా అంది. నేనేమైనా దయ్యన్నా అన్ని తీపి తినుబండారాలు తినడానికి? ఆయన ఒకవేళ తింటే ఇవన్నీ మళ్ళీ ఎలా వస్తాయి? మా అమ్మ ఏదో పీడకల కని ఉంటుందిలే చంద్రకాంతం. నేను తొందరగా వ్యాపారానికి పోవాలా, అన్నీ సిద్ధం చెయ్యి. అనగానే చంద్రకాంతం తట్టలో సరుకంతా పెట్టగానే దాన్ని నెత్తి మీద పెట్టుకుని వెంకన్న వెళ్లిపోయాక సూర్యకాంతంని చూసి నవ్వుతూ చంద్రకాంతం ఇలా అంది. చూడు సూర్యకాంతమత్త, నీ అనుమానం నిజమే. నేను దయ్యాన్నే. నీ సలహా విని విషం పెట్టి చంపేసిన పక్కింటి పార్వతమ్మ కోడల్ని. నా కోరికలు తీర్చడానికి, నీ కోడలుగా నిన్ను సాధించడానికి, మా అత్తకి ఇచ్చిన లాంటి సలహాలు మళ్ళీ ఎవ్వరికి ఇవ్వకుండా ఉండడానికి పక్క ఊరు పాపయ్యపాలెం జమీందారు కూతురులా ఆవహించి వచ్చాను. రేపు మా వాళ్ళొస్తారు. నీ కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చెయ్యకపోయావో నీ పీక పిసిక చంపేస్తా. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? నేను తీర్చుకోలేకపోయిన కోరికలు అన్నీ తీరే వరకు ఈ దయ్యమే నీ కోడలు. ఆ తరువాత సూర్యకాంతం చంద్రకాంతంకు వెంకన్నకు పెళ్లి చేసి ఆ దెయ్యం కోడలతో దినదినగండం నూరేళ్ల ఆయుష్లా కాలం వెళ్లదీస్తుంది. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. Tota Magic TV. Please like, share and subscribe my channel.